सेवालाल महाराज की, सेवालाल महाराज की जय सेवालाल। एक స్థానంలో కూర్చోవాలి. ఇప్పుడు మన గురువు సేవాలాల్ మహారాజ్ కి రఘునాథపల్లి మండలంలో గుడి కట్టి అదేవిధంగా ఈ రోజు వరకు అన్ని పూజలు అన్ని చూసుకుంటున్న మన మహారాజ్ రమేష్ మహారాజ్ గారిని సేవాలాల్ మహారాజ్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. काव्या भाई के रसू कसर को अपने बच्चे में ड्रेस में आई सर अच्छी मारी
పిల్లవాళ్ళు రొట్టెలు తినకుండా ఆ సద్దిని అట్లా ఇంటికి తెచ్చేవాళ్ళు. ఇదేంటి మీరు రొట్టెలు తినడం లేదేంటి, మీకు ఆకలేయడం లేదా అంటే, సేవలాల్ మహారాజ్ మాకు మట్టితో సిరా చేసి నేర్పించాడు అంటే, తండవాళ్ళంటారే పిల్లల్ని పిచ్చోళ్ళని చేసి వీడు ఆ మట్టిని తినిపిస్తున్నాడు, మా పిల్లలు ఆగమైపోతున్నారు అని చెప్పేసి వీళ్ళంతా రహస్యంగా పోయి ఏం జరుగుతుందని చూస్తే, సేవలాల్ మహారాజ్ చూస్తుండగానే మట్టిని సిరా తయారు చేస్తుంటూ, నీళ్ళతో నెగిని తయారు చేస్తుంటూ, ఒక రాయిని నగారాలా బజాయిస్తుంటూ, అదంతా చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వచ్చి సేవలాల్ మహారాజ్ కాళ్ళ మీద పడ్డారు. అయ్యా, మీ కారణ జన్మలు, మీ నీళ్ళకి మహిమలకి మాకు అర్థాలు తెలియవు, మేము ఏం చేయాలి, ఏ విధంగా మేము సేవించాలి అంటే, సేవలాల్ మహారాజ్ అప్పుడు కొన్ని విషయాలు చెప్తాడు. సేవలాల్ మహారాజ్ ఏమంటాడంటే, మీరు నేను చెప్పిన మార్గంలో నడిస్తే మీ జాతి ఒక వెలుగు వెలుగుతుంది. కేవలం ఈ బంజారా జాతిని ఉద్ధరించడం కోసమే నేను ఈ జాతిలో జన్మించాలని చెప్పేసి సేవలాల్ మహారాజ్ చెప్పడం జరుగుతుంది. అప్పటి నుండి తర్వాత జగదంబ మాత ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు నాకు భక్తి చేయాలి అంటే, సేవలాల్ మహారాజ్ నేను తండాన్ని వదిలి ఎక్కడికి రాను, నేను తండావాసులకు నా తల్లిదండ్రులకు నేను సేవ చేయాలి అని చెప్పేసి, తల్లిదండ్రుల సేవ కంటే మించింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు, తల్లిదండ్రులను సేవించాలి, తల్లిదండ్రుల తర్వాతే దేవత, అందుకే నేను పూజ చేయాలని చెప్పేసి అమ్మవారితో షరతు పెడతాడు సేవలాల్ మహారాజ్. అప్పుడు జగదంబ మాత, తల్లిదండ్రులు అనేది ఈ ఒక్క జన్మనే కాదు, నీకు వేరే జన్మలు ఉన్నాయి, ఎవరెవరు నీ తల్లిదండ్రులు, నువ్వు పిచ్చివాడిగా నువ్వు నా సేవ చేయాలని చెప్పేసి షరతు అంటే సేవలాల్ మహారాజ్ ఒప్పుకోరు. అప్పుడు జగదంబ మాత ఫస్ట్ నీకు ఒక తమ్ముడిని చంపేస్తాను అని అంటది. నువ్వు రేపు చంపేవాడిని ఇవాళ చంపే, కానీ నేను తల్లిదండ్రుల సేవ చేయకుండా నీ సేవ చేయడానికి నేను రాను అంటాడు సేవలాల్ మహారాజ్. బోల సేవలాల్ మహారాజ్కి. ఈ రోజుల్లో మనం తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నాం, పక్కనే ఉన్న అమ్మాని ఒక గుడిసెలో ఉండబడుతుందని చెప్పేసి పక్కన చేస్తున్నాం. గ్రహించండి, సేవలాల్ మహారాజ్ మార్గంలో మనం నడవాలి అనే ఉద్దేశంతోనే సేవలాల్ మహారాజ్ ఆచరించిన విషయాలను మేము ముందు ఉంచుతున్నాను. సేవలాల్ మహారాజ్ తర్వాత నీ గోవులను చంపేస్తాను, నువ్వు రేపు చంపేదని ఇవాళ చంపేస్తే గోవుల మంద మొత్తం మాయమైపోతుంది, సంపద పోతుంది. ఆఖరికి సేవలాల్ మహారాజ్ తిండికి లేక అనుమతిస్తుంటే కూడా తల్లిదండ్రులను వదలడు సేవలాల్ మహారాజ్. అలా ఏం చేస్తాడంటే, అడవికి వెళ్ళి గడ్డి కోసి ఆ గోపులు నెత్తి మీద పెట్టుకొని ఊరిలో పోయి అమ్మి జొన్నలు తీసుకొచ్చి విసిరి తల్లిదండ్రులకు జావ చేసి పోస్తున్నాడు. అటువంటి సేవలాల్ మహారాజ్ మరో రోజు అంటే అడవికి వెళ్ళగా అక్కడ ఆయన గడ్డి కోసి కుప్పలు చేస్తుంటే మొత్తం చిందరవందర చేస్తుంది, ఎక్కడెక్కడ పడేస్తుంది అమ్మవాడు, గాలిలాగా సుడిగాలిలాగా వచ్చేసి విసిరేస్తుంది. అలసిపోయి కూర్చుంటాడు. అప్పుడు అమ్మవారు కింది దవడను భూమికి, పై దవడను ఆకాశాన్ని కనిపించి పెద్ద నాలు కట్టించి, ఇప్పుడు నేను మింగేస్తాను, ఏమనుకుంటున్నాను అని చెప్పేసి గట్టిగా వారిస్తుంది. అప్పుడు అలసిపోయి సేవలాల్ మహారాజ్, అమ్మా ఇదంతా నీ మహిమ, నాకు ఇప్పుడు జ్ఞానోదయం కలిగింది, నిజంగా నీ సేవలో నేను ఉంటే ఈ జగత్తుని నేను ఉద్ధరించగలుగుతా, నీ తోడు నాకు కావాలని చెప్పేసి వేడుకుంటాడు. అప్పుడు జగదంబ భవాని ఆయనకి చనిపోయిన తమ్ముడిని మళ్ళీ తిరిగి తెచ్చిస్తుంది, వెళ్ళిపోయిన గోసంపద మళ్ళీ వస్తుంది, మళ్ళీ తేజీప్యమానంగా అంతకుముందు వాళ్ళు ధనదౌలంతో ఎలా ఉన్నారో అలా తయారు చేసేస్తుంది. అప్పటి నుండి సేవలాల్ మహారాజ్ ఇక నేను తండాలో ఉండను, నేను బయలుదేరుతున్న ఒక సాధువుల యాత్రకి యావత్ భారతదేశంలో ఉన్న బంజారా సోదరులను, బంజారాలను కూడా ఉద్ధరించే కార్యక్రమాలు ఎన్నో చేశారు సేవలాల్ మహారాజ్. అలా దేశాలను చేస్తూ 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 తిరుపతి వెళ్ళాడు. అదే మార్గంలో హైదరాబాద్కి వచ్చాడు సేవలాల్ మహారాజ్. హరి హరి దిశాకే తారి గౌచ నారి సమరవత మారి గౌచ నారి చరాకే తారిలే ఆయి వార. హరి హరి ఖేతాన్ని దిగాడి, పచ్చటి పొలాలన్నీ ఉన్నాయట. సేవలాల్ మహారాజ్ అమ్మవారు అనేస్తారు, ఈ చేనంతా మేపేసే నువ్వు అని చెప్పేసి ఎవరికో చెప్తుంది, వాళ్ళంతా మేపేస్తారు. పొద్దున్నే ఉస్మాన్ అలీ భాష వచ్చి ఎవరు చేను మెప్పింది
దుర్గా భవాని చిన్న టెంపుల్ ఉంది. అది సేవాలాల్ మహారాజ్ హయాంలో ఉస్మాన్ అలీ భాష కట్టించినటువంటి. ఇతర మతస్థుడైనటువంటి ఒక ముస్లిం రాజు మరి మన జగదంబకి సేవాలాల్ శక్తిని చూసి టెంపుల్ కట్టించినప్పుడు మనం మరిచి మనం ధర్మ పరివర్తనం ఎందుకు చేస్తున్నాము, మనం వేరే దేవుళ్ళని ఎందుకు పంపుతున్నాము, అంత శక్తివంతుడైన సేవాలాల్ మహారాజ్ని మనం ఎందుకు మర్చిపోతున్నాము? ప్రతి తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయాలు నిలవాలి. మన భక్తి భావనలన్నీ కూడా దేదీప్యమానంగా ఈ అఖండ భారతానికి మొదటి నుండి కాపాడడంలో బంజారుల పాత్ర ఎంతగానో ఉంది. పురుషోత్తముడి చరిత్ర చూసినా, చంద్రగుప్త మౌర్యుడి చరిత్ర చూసినా అక్కడి నుండి కూడా బంజారుల ఎంట్రీ అనేది ఉంది. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇంతవరకు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సేవాలాల్ మహారాజ్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే, కానీ ఇంతగా జనాలు ఎంత కదిలి వస్తున్నారు. సేవాలాల్ మహారాజ్ యొక్క దయా కృపా కటాక్షం మీద ఉంటుంది. ఇంకొక చిన్న విషయము, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు సార్ గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారంటే నిజంగా మా అందరికీ కూడా మా కుటుంబ సభ్యులు నిలబడుతున్నారనే ఆనందం కలిగిందండి. ఇది నేను అందరిలో ఒక ఆనందం చూశాను. సార్ తెలుగుదేశంలో ఉన్నారు, టీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లోకి వచ్చారు. ఈవెంట్లో సార్ పార్టీకి కాకుండా ఒక అందరికి కుటుంబ సభ్యులుగా కేవలం ఆయన వ్యక్తిత్వానికి, ఆయన మనస్తత్వానికి మనం ఓటు చేస్తాం, మన నాయకుడు ఎన్నుకుంటాం. కాబట్టి దయచేసి ఈ కాన్ఫరెన్స్ లో ఇంకొకటి సార్, నీటి ప్రాబ్లం ఉంది, ఎడమకాలం మీ దృష్టికి వచ్చింది, అది ఒకటి చేయండి. ప్రజలందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై సేవాలాల్, జై శ్రీరామ్. రమేష్ మహారాజ్ చాలా చక్కగా మంచిగా బోధించారు. ఇప్పుడు మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం, స్టేషన్ కన్పూర్ మండలం నుంచి జడ్పీసీగా మాజీ జడ్పీసీ గారు స్వామినాథ్ గారు 2 నిమిషాలంతా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి 2 నిమిషాలు మాట్లాడారు. జడ్పీసీ గారు స్వామినాథ్ గారు 2 నిమిషాలు ప్లీజ్. ఇంకూరు మండలం జడ్పీసీ గారు. ఈరోజు సత్ సేవాలాల్ జయంతి సందర్భంగా भाई भैया आज अपने ये से देवेंद्र होंगे देती अपन देव महाराज ने अपन प्रति आइडिया प्रति उत्तराखंड घर आते थे अपने काट को सारा करने जा करने से 50 ना बजे वस्तु अपने लोग भूल देते थे, अब को भूल दे जा रहे थे। जैसे अपन देवेंद्र अपन प्रति मन का प्रति जाति जे देवेंद्र कुछ पाले अपन दादा ने दलिया देवेंद्र हो गए ये दयచేసి આપણે કાંઈ કરતો આપણ મહારાજને આપણ માવની ભગવાનને આપણે પેલામાં જાણીને આપણે એ સેવા કર્યા તો આપણે પણ આપણે બેટી બેટા આપણે સેને હું મહારાજ આપણે દેખે કેલે ఈ సందర్భంగా సారే కూడా ఎంపీ సాబ్ આપણે એક કોલ્યાનો આપણે સ્ટારે గురించి కూడా సే రిజర్వేషన్ కేలా ఈ కేలా આપણે సారే కూడా ప్రత్యేకంగా આપણે స్టారే గురించి కూడా ముందు ఆలోచన కర్తాని రిజర్వేషన్ కూడా ముందు లాతాని आपण స్టాఫ్ను బాగుపడేస్తే ఆశీర్వాదం లేవని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా బంజారా సోదరులకు మరియు స్టేజ్ మీద ఉన్న నాయకులకు అందరికీ రామనామం చెప్తున్నాను. జై సేవాలాల్. థ్యాంక్ యూ. ఇప్పుడు రఘునాథ్పల్లి మండలం నుంచి హుసేన్ నాయక్ గారు. హుసేన్ అన్న 2 నిమిషాలు. अपन गोरे से आने वाला अतर मीटिंग जयंती करने संदर्भंगा ये जयंती ने मुख्य अतिथिगा अपन नियोजकवर्गं नायक एमएलए कडिगम श्रीहरि अपन एमपी काव्याबाई ये समावेशकना अपन गुरु रमेश महाराज से वेदिक पैन आयन प्रति ఒక్కరిన ముందు సేన బాయిలోకి ప్రియా యాని బాయి ప్రియా సేన రామ్ రామ్. జై సేవాలాల్. దాదాపుగా 20,000 ఓట్లు నియోజకవర్గ తానే సార్. అప్పుడైనా గవర్నమెంట్ కాయకతో
మన సేవలాల్ మందిరం కట్టడానికి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కానీ సార్ నియోజకవర్గమే కాకుండా మరి మండల వారీగా ఆ సేవలాల్ సద్గురు సేవలాల్ కంపెనీ ద్వారా ప్రతి మండలంలో ఒక దేవాలయం మాకు కావాలని, అది మీరు ప్రభుత్వం దృష్టిలో అసెంబ్లీలో మీరు తీసుకోపోవాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం సార్. అదేవిధంగా మరి మాకు ఒకటి ప్రతి మండలానికి ఒక 2 గుంటలు ప్రభుత్వ స్థలము మీరే చూసి 2 గుంటలు లేకుంటే 5 గుంటల వరకు చూసి సేవలాల్ మహారాజ్ గుడి కట్టుకుంటే ఇవాళ మా మహారాజ్ పైన ఎంత అభిమానం మా గిరిజనులకు ఉన్నదో మరి గిరిజన మహిళలు వీళ్ళందరూ వస్తారే మీకు అర్థమై ఉన్నది సార్. కాబట్టి అదేవిధంగా మరి 12% రిజర్వేషన్ అని చెప్పారు, కానీ మరి అది ఇంప్లిమెంట్ లో కొంచెం కావాలి సార్. ఎంపీ గారు మేడం మరి కేంద్రం మొత్తం ఇండియా లెవెల్లో కూడా మేము వివిధ రాష్ట్రాల్లో వేరే రిజర్వేషన్ ఉన్నప్పటికీ భారతదేశంలో ఎక్కడ ఉన్నా ఒకే భాష మాట్లాడేటోళ్ళు అంటే ఒక గిఫ్ట్ లేదు సార్. మరి అదే పార్లమెంట్ లో కూడా మా రిజర్వేషన్ ను మరి మేడం గారు అక్కడ లెవెల్ నుంచి మాకు ఇంప్రూవ్మెంట్ అయ్యే విధంగా మీరు అసెంబ్లీలో అయ్యే విధంగా మీరు చూడాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం సార్. అదేవిధంగా సార్ మరి మీరు ప్రతి గిరిజన తండ అంటేనే మీకు పెద్ద ప్రేమ. మరి గిరిజన తండలకు ప్రతి తండకు ఈరోజు ఒక్క చిన్న పని అయిందంటే అది కడియం శ్రీహరి సార్ మార్కెట్ సార్ ఏ తండకు పోయినా కానీ మరి ఇంటర్నల్ రోడే కావచ్చు, సిసి రోడే కావచ్చు, మరి మొన్న కూడా 37 కోట్లతోటి కూడా అన్ని లింక్ రోడ్లు శాంక్షన్ చేపించి మన సార్ మన గిరిజనుల మీద ఉన్న అటువంటి ప్రేమను ఆయన చాటుకున్నాడంటే మన అందరి గుండెలో కడియం శ్రీహరి గారు ఉండవలసిందని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను సార్. మరి అంతేకాకుండా మరి ఇంకా అభివృద్ధి చెందాలి సార్. ప్రతి గిరిజన తండంలో ప్రతి సమస్యల మీద మీకు మేము చెప్పవలసినంత ఇది లేకున్నా అని ఖచ్చితంగా అవి అన్ని కూడా మీకు మీ దృష్టిలో ఉన్నాయి సార్. ప్రతి గిరిజన తండ అభివృద్ధి చెందాలంటే మీరు ప్రత్యేకంగా ఐటీడీఎఫ్ ఫండ్ కానీ ఇంకా స్పెషల్ ఫండ్ కూడా తీసుకొచ్చి మీరు మా గిరిజన తండను బ్రహ్మాండంగా మీరు అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు సార్. మంచి పాయింట్ చెప్తావు ఉదయనన్న. ఇప్పుడు మన ధర్మసాగర్ మండలం నుంచి మొగిలి నాయక్ గారు అన్న 2 నిమిషాలు, ఎందుకంటే సార్ లేట్ అయింది, ఎంపీ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, చాలాసేపు లేట్ అయింది, మనం ర్యాలీలో చాలా 2 నిమిషాలు. మంచి ప్రోగ్రామ్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వాన్ని మరియు మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో మన జాతి మన సేవలు 1739 ఫిబ్రవరి 15న మా గురువుగారు ఎంతో చెప్పిండ్రు. ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా వ్యక్తి మండలంలో పుట్టడం జరిగింది. చరిత్ర 286 సంవత్సరాల నుంచి ఐకమత్యంగా ఆయన చేసినట్టు పనులన్నింటినీ కూడా గురువుగా చెప్పిందని కూడా ఎక్కువ చెప్పదలుచుకోలేదు సార్. కాకపోతే బయట సంవత్సరం నుంచి మీరు ఎమ్మెల్యే అయిన నుంచి ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మమ్మల్ని అందరినీ ఐకమత్యం చేసి మీరు చాలా రిస్క్ తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అదేవిధంగా మా జాతికి ఇంత గుర్తింపులు ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహించాలని మనసారి కోరుకుంటూ జై సేవలాల్. జై సేవలాల్. ఈరోజు 286 జయంతి సందర్భంగా మన స్టేషన్ టెంపుల్ ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, మన ఎంపీ కావ్యక్క గారికి, వేదికను అలంకరించిన మన గిరిజన బంజారా అన్నలకు, అక్కలకు మరియు అన్నదమ్ములకు ఈరోజు సేవలాల్ 286 జన్మదిన సందర్భంగా ఇచ్చేసినటువంటి మన 7 మండలాల కాకి బాయి దాదా ఉన్న మామ ఉన్న సేన अपन सेवालाल तरफुना तमिल सेना धन्यवाद करो। अपन सेवालाल अपन घर में झंडा से अपन भोग लगाना, अपन चिचारू अपन बच्चे अपन सेना मजा रखा नहीं। आज अपन गप्रेम आज व्यक्तित्व अपन गिरिजन तरफुना बंजारा तरफुना आज ఈ ప్రోగ్రామ్ కారణంతో अपन कडिయం శ్రీహరి अपन कडिయం శ్రీహరి अपन सेवालाल देव पूछलो अपन కూడా कडिయం శ్రీహరి अपन దేవుడు अपन गिरिजन अपन बंजारा अपन साथ अपन लंबा अपन जातिगत
సేవలాల జయంతిని పెద్ద ఎత్తున జరుపుకోవడానికి మేము బంజారా నాయకులు కృషి చేస్తామని చెప్పండి. సార్ దేవల్ల సార్ మాకు ఇక్కడ గుడి కట్టిస్తే సార్ పేరు చిరకాలంగా నిలిచిపోతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, మరి సార్ మేము మీ ఒక్క కన్ను మా బంజారా మీద ఒక కన్ను అందరి మీద ఉండాలి, మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కడుపులో పెట్టుకోవాలని చెప్పుకుంటూ ముగిస్తున్నాను. మన రఘునాథపల్లి మండలి శివలాల్ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే, అధికారికంగా జరపబడే ప్రోగ్రాంకి చైర్మన్ గారు, అదేవిధంగా మన ముఖ్య అతిథి ఎంపీ కావ్య గారు, ఈరోజు శివలాల్ జయంతి అనేది ఫిబ్రవరి 10వ తారీఖు రోజున జరుపుకోవాలి. కానీ గవర్నమెంట్ ఒక ఉత్సవాలుగా జరపాలనే ఉద్దేశంతో ఒక వారం రోజుల పాటు జరపడం జరుగుతుంది. కానీ రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 15వ తారీఖు రోజు మాత్రమే జరపాలని, ఈ విషయాన్ని మనం తండాల వారిగా గ్రామాల వారిగా మోబిలైజేషన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వేదిక మీద నుండి సార్ గారికి నా చిన్న విన్నపం, ఈ గత ప్రభుత్వాలు గతంలో ₹1 కోటి రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించారు సార్. ఈసారి ₹2 కోట్ల కేటాయిస్తే మనకు కాస్త 1.2 కోట్లు అయింది. కానీ మా చిన్న విన్నపం, కాన్స్టిట్యున్సీకి ₹1 కేటాయిస్తే మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ మా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటామని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా శివలాల్ జయంతికి గ్రామాల నుండి మండలాల నుండి విచ్చేసిన నాయకులకు, వేదికపైనటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సార్ ఒక 2 నిమిషాలు సార్. మీ వెంటనే నడిచిండ్రు, నేనే దానికి ఉదాహరణ. ఆ రోజు నేను మీతో లేకపోవచ్చు, కానీ మా ఊర్లో నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు నేను తండకు వస్తే చదువు కాలము అయితే వాటర్ లేవు. 2 కిలోమీటర్ల దగ్గర నుంచి నేనే సైకిల్ తోక్కుంటూ వెళ్ళి బిందెల బండి పట్టుకొచ్చేటోని. సార్ వచ్చి ఒక బోర్ బండి పంపించి పడేంత వేసుకోండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు వాళ్ళ ఆకునాయకు సర్పంచ్ మా తాత 8 బోర్లు వేసారు. లాస్ట్గా బోర్ బండి తర్వాత 2 రోజుల తర్వాత పోయింది. అంత డెవలప్ చేసింది సార్. ఆ గుర్తింపు మాకున్నది. అదేవిధంగా గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ గిరిజనులు మెజార్టీగా అందరూ కాంగ్రెస్ వైపు ఉంటే మీరు వస్తే బాగుంటుందని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా గన్పూర్ కాన్స్టిట్యున్సీలో గిరిజనులు అన్ని తండాలు మీకు అనుకూలంగానే ఓటేసారు. అదేవిధంగా తర్వాత ఎప్పుడైతే ఎంపీ ఎన్నికలు వచ్చినాయో చాలా మంది చాలా రకాలుగా వచ్చారు. మన కావ్యకు వచ్చినప్పుడు కూడా ప్రతి తండాల్లో ప్రతి బూత్ మీరు చూసుకోండి సార్. ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, కేవలం కడియం సార్ అయితే మాకు డెవలప్ అవుతుంది, మాకు పనిచేస్తుంది ఒకే ఉద్దేశంతో కావ్యకు కూడా భారీ మెజారిటీ ప్రతి తండాలో ప్రతి గ్రామ పంచాయతీలో ఇవ్వడం జరిగింది సార్. కాబట్టి మా ఒక చిన్న కోరిక ఏంటంటే, మేము మాకు రోడ్డు కావాలో లేకపోతే బిల్డింగ్ కావాలని మేము అడగం సార్. ఎందుకంటే మీరు చూస్తుంటారు, మీకు దూరదృష్టితోని ఫస్ట్ అనుకుంటారు, అయ్యో ఈ రోడ్ బాగలేదు, ఈ తండకి లేదని చెప్పేసి మీరు ఏ విధంగా అయితే అక్కడ పిట్టలగూడెం ఉన్నదో లింగాగన్పూర్ మీరే వెళ్ళేసి రోడ్డు వేయడం కాళ్ళు వేయడం జరిగింది. అక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు కనబడుతుంటారు కాబట్టి మీరు చేయాలనుకుంటే చేస్తారు సార్. కాకపోతే మా గిరిజనులందరి తరఫున నేను ఒకటే కోరుతున్నా సార్, మా వాళ్ళు గత 10-15 సంవత్సరాల నుంచి తండలలో ఇల్లు లేవు సార్. ఒకటే ప్రతి సంవత్సరం మా వాళ్ళు వెళ్ళి తాడ్పత్రి కొనుక్కొని వస్తారు సార్. ఈ సంవత్సరం వేసిండ్రు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోయి దాన్ని మళ్ళీ ఇంకోటి కొత్తది కొనుక్కొస్తారు, దానిపైన వేస్తారు. అన్ని గుడిసారు సార్. దయచేసి ఈ సభ వేదిక మీరు సభ ముఖంగా మీరు ప్రకటించాల్సింది ఏంటంటే, అర్హులైన వాళ్ళకి, ఎవరైతే అర్హులైన వాళ్ళకి అందరికీ, పెంకిళ్ళు ఉన్న వాళ్ళకి, స్లాబ్లు ఉన్న వాళ్ళకి మాకు వద్దు సార్, మాకు పెంకిళ్ళు ఉన్న వాళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఫేజ్లో మీరు ఇవ్వాలని చెప్పేసి ఎంపీ గారి ముందు ఎమ్మెల్యే గారికి కోరుకుంటా ఉన్నాం సార్. అందరు రేడవ చేయాలి కాదు, రేడవ వ్యవహారం కానీ ఎందుకంటే చాలా దయనీయంగా ఉన్నాయి సార్ మా తండలలో ఇల్లు. బాధ అనిపిస్తుంది. నేను నాకు చివరి కోరుకుంటే, అయ్యో మనం 10-15 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాము, కనీసం నేను నా తరఫున ఒక ఇల్లు మా సార్తో ఇప్పిద్దామని కోరుకుంటే సార్. నాకైతే మీ ఆశీస్సు వల్ల మొన్న మా విలేజ్ సెలెక్ట్, కానీ అన్ని మా కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని తండాలకు, తండాల గ్రామ పంచాయతీలకు అందరి లెక్క మీరు మీ జనాభా ప్రకారం కాకుండా మీరు స్పెషల్ చేస్తారా, ఏం చేస్తారు సార్? ఇది ఒక్కటైతే చేయాలని కోరుకుంటూ, ఎల్లప్పుడూ మా గిరిజన కుటుంబం, గిరిజనులు ఎప్పుడు మీ కుటుంబం
కుటుంబానికి అండగా మీకు అండగా ఉంటామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా సార్. దానికంటే ముందు ఈ కమిటీ ఏదైతే ఉన్నదో ఫస్ట్ గా ముఖ్య అతిథుల్ని సన్మానం చేస్తారు. మన ఎంపీ గారికి కమిటీ సభ్యులు వచ్చేసి చాలాతో సత్కరించాల్సింది కోరుకుందాం. ఒకటి ఎమ్మెల్యే గారికి చాలాతో సత్కరించాలి. అదేవిధంగా ఫస్ట్ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మహారాజు మన ముగ్గురికి ఒక నిమిషం సార్. ఇక్కడ కమిటీ సభ్యులు కూడా సన్మానం సార్. మొదటి చిరంజీవి గారు పాపము దయచేసి ఇక్కడ రమేష్ నాయకుడు అన్ని మీడియాతోని హైదరాబాద్ తిరుగుతున్నారు సార్. మన అయ్యగారు నాన్న గారు ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఎవరైతే మన పార్లమెంట్ సభ్యురాలు అక్క, మేమైతే మా కాన్స్టిట్యూన్సీ నుంచి మీకు 55,000 భారీ మేయర్ ఇచ్చినాము. మీరు ఎల్లప్పుడూ మా కాన్స్టిట్యూన్సీ పైన పెద్దగా ఉండేది మా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ లో తోడుకుండాలి. అదేవిధంగా మా గిరిజనుల పట్ల కూడా మెజార్టీ మా అన్ని కులాల కంటే మా గిరిజన కులం ఎక్కువ 1 సైడ్ ఓటేసి గెలిపేయడం జరిగిందక్క. కాబట్టి ఇప్పుడు మన ఎంపీ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి ఎంపీ గారికి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు స్టేషన్ కర్పూర్ నియోజకవర్గంలో ఇంత భారీ ఎత్తున ఈ పండుగ జరుపుకోవడం, దాంట్లో మేము కూడా మీ ఆడబిడ్డలాగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద ఉన్నటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, లైబ్రరీ చైర్మన్ రాంబాబు అన్న గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య గారికి, ఇక్కడ ఉన్నటువంటి మన రమేష్ మహారాజ్ గారికి, అట్లాగే గోడ్ బంజారా పూజారులకి, నాయకులకి, మహిళలకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాయ్ బియా రామ్ రామ్ సేనా చెప్పరా? అందరు బాగున్నారని కదా వాళ్ళు శోక అంటే. ఇంకొక పదం ఎక్కువ నేర్చుకున్నాను మా నాన్న.
మన గిరిజన బిడ్డలందరినీ కూడా కలుసుకోవడం చాలా ఇది ఒక సందర్భంగా నేను భావిస్తున్నాను. చెల్లా చెదురుగా ఉంటాయి మన ఇల్లు, ఎక్కడో ఊరికవతల కొండల్లో గుట్టల్లో ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో. అట్లాగే మా షెడ్యూల్ క్యాస్ట్లో కూడా ఎక్కడో దళిత వాడలు ఊరవతల ఉంటాయి. కాబట్టి రానున్న రోజులలో కానీ ఇప్పటివరకు కానీ ఎస్సీలు కలిసి ముందడుగు వేయాలి, ఎస్సీలు కలిసి అభివృద్ధి చెందాలి. అందుకు మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. మీరు ఏ విధంగా అయితే కడెన్షియర్ గారిని నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నారో, మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించిందో అంతే ఎత్తున దాదాపు ఇక్కడ 25,000 మంది గిరిజనులు ఉన్నారని తెలిసింది. అందరూ కూడా ఒకటే వైపు నడిచారు. అది కడెన్షియర్ గారి వెంట నడిచారు, తర్వాత ఆయన బిడ్డగా వచ్చినటువంటి నా వెంట నడిచారు. కాబట్టి మేము కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా వదులుకోము. రాజకీయాలలో ఉన్నన్ని సంవత్సరాలు మీ అభివృద్ధి కోసము, మీ తండాల బాగు కోసము, పిల్లల భవిష్యత్తు కోసము, మీ జీవితాలలో వెలుగు కోసము ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాము. అది మీరు రానున్న రోజులలో చూసుకుంటారు. ఇక్కడ ఎక్కడైనా సరే నాకు పార్లమెంట్లో ఉన్న ఎంపీ దోస్తులందరూ కూడా ఎస్టీలే. వాళ్ళందరూ నన్ను మా వాళ్ళందరూ బలాయిస్తుంటారు, నువ్వు కూడా ఒక ఎస్టీ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎస్టీ దాని మీదనే గెలువు ఈసారి అని. అంత దగ్గర తీసుకుంటాము మేము, ఎందుకంటే మీరందరూ కూడా కల్మషం లేకుండా స్నేహాన్ని పంచుతారు. అట్లాగే మీ జీవితాలలో ఉన్న కష్టాలన్నీ పక్కన పెట్టాలంటే ఇట్లాంటి నీతి నిజాయితీ గల నాయకుల్ని మీరు ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ మార్పు మీరు చూస్తారు. సంవత్సరంన్నర కాలం చాలు నేను స్టేషన్ కల్పుని అభివృద్ధి చేస్తా అని ఏ విధంగా అయితే మన ఎమ్మెల్యే గారు మాటిచ్చారో అదేవిధంగా అభివృద్ధి పనులు జరుగుతాయి. రానున్న మార్చి నెలలో కూడా మనకి మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ సీఎం గారితో కూడా పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇంకొన్ని వారాలు అడుగుతాము. ఏ విధంగా అయితే ఇప్పుడు మా తమ్ముడు రాజేష్ నాయక్ అడిగాడు, మనకి ఇల్లు కావాలని ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు చాలా సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా కేవలము వాళ్ళు ఇచ్చిన ఇల్లే కాకుండా తను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఏదైతే చదువు, ప్రేమ, ఆదరణ, అభిమానం ఉందో దాని ప్రకారంగా రిక్వెస్ట్ చేస్తాడు, మీకోసం విన్నవించుకుంటాడు, మాకు ఇంకొన్ని ఇల్లు కావాలని. కాబట్టి మీ అందరికీ కూడా ఇల్లు లేవు అన్న ఒక కష్టం తీరుతుంది అని నేను మాటిస్తున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా తండాల్లో రోడ్లు కానీ ఇంకా ఇతర కమ్యూనిటీ హాల్స్ కానీ నా ఎంపీ ఫండ్స్ నుంచి కూడా ఎమ్మెల్యే గారి దిశానిర్దేశంతో నేను ఇవ్వడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటాను. మీ అందరికీ కూడా మహిళలకి ముఖ్యంగా ఒక డాక్టర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. మహిళలు ముఖ్యంగా రక్తహీనతతోటి బాధపడుతుంటారు. అవన్నీ కూడా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో చెకప్ చేయించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మహిళలు ముఖ్యంగా. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మన సమాజం బాగుంటుంది, మన నియోజకవర్గం బాగుంటుంది. కాబట్టి రానున్న రోజులలో కడెన్ ఫౌండేషన్ ద్వారా కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తానని మీ అందరికీ మాట్లాడుతున్నాను. ఏ విధంగా అయితే మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించారో మీ ఇంటి బాగోగులు చూసుకోవడం కూడా నాదే బాధ్యత అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. రానున్న రోజులలో కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా కడియం కుటుంబం మీ వెంట ఉంటుంది అన్న నమ్మకాన్ని మీకు ఎల్లప్పుడూ కలిగిస్తూనే ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఈరోజు నేను మాట్లాడడానికి ఎక్కువగా ఏమీ లేదు. అందరికీ కూడా మరోసారి సేవాలాల్ జయంతి పండుగ శుభాకాంక్షలు. ఇంతకుముందు ఒక తమ్ముడు అన్నాడు 15వ తారీఖు మాత్రమే చేసుకోవాలని, కానీ పండుగలు అంటే వారాల తరబడి చేసుకుంటే కూడా ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఇవాళ ఆల్మోస్ట్ 19వ తారీఖు, ఈ రోజు నా బిడ్డ పుట్టినరోజు కూడా. మీ అందరి ఆశీర్వాదం దీవెనలు నాకు ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్స్, నాకు ఇక్కడ అన్ని పర్మిషన్స్ అన్ని దగ్గర తీసుకున్నాడు మన నాయకులు ఇప్పుడు సంబంధి. థ్యాంక్ యూ వెంకటేష్, చాలా చాలా సంతోషము. ఈ ఫోటో వస్తుంది. ఇప్పుడు మన స్టేషన్ కనుకోరు సేవాలాల్ మన సార్, నేనైతే ఇప్పుడు సేవాలాల్ మహారాజ్ చూడలేదు.
ఇప్పుడు మా స్టేషన్ గన్పూర్కి స్థానిక ఎమ్మెల్యే గారు కడియం చేస్తారని మాట్లాడుతుంది కోరుతున్నాం సార్. సేవాలాల్ మహారాజ్కి మన భవిష్యత్తును మన జీవితాలను తీర్చిదిద్దింది సేవాలాల్ మహారాజ్. ఒకసారి గట్టిగా అందామన్నారు. సేవాలాల్ మహారాజ్కి అన్ని చేతులు లేవాలి. సేవాలాల్ మహారాజ్కి శ్రీ 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 సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో అత్యంత ఉత్సాహవంతమైన వాతావరణంలో జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాలకు విచ్చేసిన గౌరవనీయులు మన గురూజీ శ్రీ రమేష్ గారు, మీ అందరి ఆశీర్వాదంతో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మన వరంగల్ పార్లమెంట్ నుంచి ఎంపీగా ఎన్నికైన డాక్టర్ కడియం కావ్య గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సోదరులు రాంబాబు గారు, మన గణపురం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లావణ్య గారు, వేదిక పైన ఉన్న మన నియోజకవర్గానికి చెందిన బంజారా నాయకులందరికీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ, వేదిక పైన ఉన్న మిత్రులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. भाई भैया राम राम काय भाई भाई भैया राम राम అంటే వాళ్ళు రామ్ రామ్ అంటే రామ్ రామ్. ఈరోజు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకొని అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండుగగా బంజారాలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 2 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. అందులో భాగంగా మన నియోజకవర్గానికి కూడా 1,68,000 రూపాయలు మంజూరు ఇచ్చారు. వాటిని పట్టించుకోకుండా ఇక్కడున్న మన బంజారా నాయకులందరితో కూడా సంప్రదించి ఏదో మొక్కుబడిగా చేయొద్దు, మనస్ఫూర్తిగా చేయాలి, ప్రేమతో చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి, భక్తితో చేయాలనే ఆలోచనతో మన నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన దాదాపు అన్ని తండాల నుంచి కూడా మన బంజారాలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆలోచించి ఒక 2 రోజులు ఆలస్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దాదాపుగా 7 మండలాల నుంచి, దాదాపుగా అన్ని తండాల నుంచి కూడా పెద్ద ఎత్తున మన సోదరీమణులు వచ్చారు, సోదరులు వచ్చారు. మీ అందరూ కూడా మరొకసారి సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన గురూజీ గారు చాలా చక్కగా చెప్పారు. సేవాలాల్ మహారాజ్ ఎక్కడ జన్మించారు, ఆయన బాల్యం ఏ రకంగా నడిచింది, ఆ తర్వాత ఆయన మహారాజుగా ఏ రకంగా ఎదగగలిగాడు అని చెప్పారు. సేవాలాల్ మహారాజ్ బంజారాలకే కాదు, మొత్తం సమాజానికి గురువు అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఆయన బోధనలు కానీ సమాజంలో ప్రతి ఒక్కరు ఏ రకంగా మెలగాలని కానీ ఉండాలనే విషయంలో చాలా చక్కగా ఆయన బోధనలు ఉన్నాయి. ప్రధానంగా ఇతరులను ఇబ్బంది పెట్టొద్దని, మద్యపానానికి దూరంగా ఉండాలని, పశు సంపదను పెంచాలని, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, 10 మందికి ఉపయోగపడాలనే విధంగా సేవాలాల్ మహారాజ్ బోధనలు ఉన్నాయి. సమాజానికి తోడ్పడే విధంగా, ఉపయోగపడే విధంగా ఆయన బోధనలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ సేవాలాల్ మహారాజ్
కావడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గతంలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా చేసేవారు కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రమే తెలంగాణలో బంజారాలు ఎక్కువగా ఉన్నారు, మహారాజును ఆరాధించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అధికారికంగా జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని అధికారికంగా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. గతంలో రాష్ట్రంలో ఈ పండుగ నిర్వహించడానికి 1 కోటి రూపాయలు మాత్రమే మంజూరు ఇస్తే ఈ సంవత్సరం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి 2 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా శేషంగల్పూర్ నియోజకవర్గంలో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. 30 సంవత్సరాలుగా మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించి రాజకీయంగా నాకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా, తెలంగాణలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా, ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నా, నేను ఎల్లప్పుడూ కూడా పేద బడుగు బలహీన వర్గాల వారి సమస్యను పరిష్కరించే ప్రయత్నమే చేస్తున్నాను. ప్రత్యేకించి అడవులలో, గుట్టలలో, ఊరికి దూరంగా నివసించే బంజారాల జీవితాలలో వెలుగు నింపాలనే నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఎమ్మెల్సీగా ఉండి కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉండి, మొన్నటి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎక్కువ సేవ నేను తండాలకే చేయడం జరిగింది. మన శేషంగల్పూర్ నియోజకవర్గంలో సరి అయిన రోడ్డు సౌకర్యం లేని అనేక తండాలకు దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన రోడ్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. అంతేకాకుండా మన నియోజకవర్గంలో తండాల్లో గ్రామ పంచాయతీలు చేయాలని ఆలోచన చేసినప్పుడు ప్రతి తండాలు కూడా గ్రామ పంచాయతీ చేయాలని ఆలోచించి దాదాపు 22 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్పించే ప్రయత్నం నేను చేశానని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. గ్రామ పంచాయతీలను తండాలు చేయడమే కాకుండా అన్ని తండా గ్రామ పంచాయతీలకు ఆనాడు మన గిరిజన శాఖ నుండి ప్రతి గ్రామ పంచాయతీ భవనానికి 25 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను. దానికి తోడుగా మన శేషంగల్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఒక బంజారా భవన్ ఉండాలని ఆలోచించి 2 కోట్ల నిధులు మంజూరు చేయించి ఈరోజు ఆ బంజారా భవన్ నిర్మాణం కూడా జరుగుతున్నది అంటే అది నేను మీ పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దానికి తోడుగా మన తండాలకు రవాణా సౌకర్యం, మన తండాలకు త్రాగునీటి సౌకర్యం, మన తండాలకు సాగునీటి సౌకర్యం కల్పించడమే కాకుండా విద్యావకాశాలను కూడా మెరుగుపరిచి మీ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలన్నదే నా ఆలోచనగా ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి తెలంగాణలో ఉన్న బంజారాలందరినీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో బంజారాలకు వ్యవసాయం మీద ఆధారపడేవారు, పశు పోషణ పైన ఆధారపడే బంజారాలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ప్రధానంగా ఇక్కడ ఒక మాట చెప్పారు, మరి తండాలలో, గుట్టలలో, అడవులలో ఉండే అనేక మంది గిరిజనులకు పక్కా ఇల్లు లేవు. ఆ పక్కా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా మన నియోజకవర్గంలో పక్కా ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ఒక విజ్ఞప్తి చేశారు. నేను మీకు మాట ఇస్తున్నాను, శేషంగల్పూర్ నియోజకవర్గంలో అన్ని తండాలలో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే గుడిసెలు ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పెంకుటిల్లులో ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పర్దాలు కప్పుకొని పేద జీవితాన్ని నడుపుతున్నారో వాళ్ళందరికీ కూడా 3 నెలలలోపు ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి మీ రుణం తీర్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారిని శేషంగల్పూర్ నియోజకవర్గానికి తీసుకువచ్చి ఆ బహిరంగ సభలోనే శేషంగల్పూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బంజారాకు, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి వారితో నేను మీకు మాట ఇస్తానని చెప్పి కూడా, మాట ఇప్పిస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
మీ కష్ట సుఖాలలో మీ కష్ట సుఖాలలో కానీ మీ సమస్యల పరిష్కారంలో కానీ మీ తండాల అభివృద్ధిలో కానీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను. మనకు తోడుగా మన ఎంపీ కడియం కావ్య గారు ఉన్నారు. వారి సహకారం కూడా తీసుకొని మన తండాలను అభివృద్ధి చేసుకుందాం. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, పిల్లలను మాత్రం తప్పకుండా బడికి పంపించండి. పిల్లలను పనికి పంపించవద్దు, పిల్లలను బడికి పంపించండి. అదేవిధంగా దయచేసి మహారాజు చెప్పినట్టుగా తాగుడుకు బానిసలు కావద్దు, తాగుడుకు దూరంగా ఉండండి. ఇల్లును జాగ్రత్తగా కాపాడుకోండి, పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి. ఏ సమస్య ఉన్నా మాకు కడియం శ్రీ ఎమ్మెల్యే ఉన్నాడనే ధైర్యంతో మీరు ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా సవినీయంగా తెలియజేసుకుంటూ, నేను మీ కుటుంబ సభ్యుల్ని, నేను మీకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాను. ఏ కష్టం వచ్చినా నా దగ్గరికి రండి, మీరు చెప్పుకోండి, ఆ సమస్య పరిష్కరించే ప్రయత్నం నేను చేస్తాను. మా బంజారాలకు నేను తోడుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటాను.